హలో అండి. శేఖర్ అగైన్ హియర్. ఇందాకల వీడియోలో మనం మాట్లాడుకున్నాం అసలు పీసీఓడి గురించి, తర్వాత దానికి మనం పాటించాల్సిన హెల్తీ లైఫ్ స్టైల్ గురించి, రైట్? సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా మనం ఏం చేయొచ్చు అనేసి అంటే, సో ఫస్ట్ థింగ్, ఫుడ్ని కొంచెం మేనేజ్ చేయాలండి. ఫుడ్ని మేనేజ్ చేయడం అంటే ఎలాగా, నేను నార్మల్గానే తింటున్నాను, మంచి ఫుడ్డే తింటున్నాను అంటే, మనం అనుకుంటున్నాం మనం మంచి ఫుడ్ తింటున్నాం అని, కానీ అది యాక్చువల్ రీజన్ అయితే కాదు. సో మన ఫుడ్లోని ఎప్పుడూ కూడా ఈక్వల్ అమౌంట్స్, నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను, మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. సో ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అలాంటి ఫుడ్ని మనం ఎంచుకోవాలి. సో అలాంటి ఫుడ్ ఏంటి స్పెసిఫిక్గా తయారు చేస్తారా అంటే కాదు, మనం తీసుకునే ఫుడ్లోనే రకాలు. ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్నిట్లోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లోని రిచ్ వైటమిన్స్ ఉంటాయి, కొన్నిట్లోని సిట్రిక్ యాసిడ్ అది ఉంటుంది. సో హార్మోనల్ బ్యాలెన్స్ పెరగాలి అంటే గ్వావా లాంటి ఫ్రూట్ తిన్నాం అనుకోండి, చాలా మంచిది. అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ప్రోటీన్తో సహా. ఒక 100 గ్రామ్స్ గువావాలోని 2.3 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే. సో ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇవన్నీ ఎందుకు, నేను రెగ్యులర్గా తినేస్తాను, నేను పానీపూరి తింటాను, నేను చాట్ తింటాను అంటే తినచ్చు. తినకూడదు అని నేనేం అనట్లేదు. అవి తినచ్చు, కానీ ఎంతవరకు తినాలి? అమితంగా తింటే అమృతమైన విషమైపోతుందండి. మితంగా తినాలి ఏదన్నా కూడా. మీరు ఎక్సెసివ్గా ఏది చేసినా కూడా మంచిది కాదు, అలా అని బాగా తక్కువ చేసినా మంచిది కాదు. సో ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్డ్ వేలో చేయాలన్నమాట. సో ఆ బ్యాలెన్సెస్ ఎలా చేయాలి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేను మేబీ పూర్తి డీటెయిల్ ఇవ్వకపోవచ్చు మీకు, బట్ ఒక జనరిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దాట్. సో వైట్ రైస్ ప్లేస్లోని బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే దానిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ విల్ హెల్ప్ యూ. తర్వాత రొట్టెలు తినొచ్చు. రొట్టెలు ఇన్ ద సెన్స్ చపాతీలు, పూరీలు. పూరి ఎక్కువ తినొద్దు, ఎందుకంటే మళ్ళీ దానిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రెడ్యూసింగ్ ది ఆయిల్ కంటెంట్, మనం ఇచ్చేసుకోవచ్చు. ఉడకబెట్టిన కూరలు ఎక్కువ తినాలి. ఓకే, అంటే మసాలాలు గట్రా వేసుకొని ఎక్కువ తినడం కాకుండా ఉడకబెట్టినవి అవి ఎక్కువ తినండి. ఇలాంటివి చేస్తుంటే దీనికి తోడుగా వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ ఇన్ ద సెన్స్ యోగా చేయొచ్చు, తర్వాత వాకింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, అండ్ ఇలాంటివన్నీ కూడా ప్రాణాయామం చేయొచ్చు, బ్రీత్ ఎక్సర్సైజెస్. సో ఇవి చేస్తే మీరు హెల్తీగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బీ హెల్తీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.